హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో పాతకాలంలో చికెన్ స్నాక్స్ ఏ విధంగా చేసుకున్నారో చూపించబోతున్నాను. పాతకాలంలో ఇప్పుడున్నన్ని సాస్లు, మైనస్, చీజ్ ఇవన్నీ లేవు కదా, కానీ అప్పుడు చికెన్ స్నాక్స్ చేసుకోకుండా ఉండేవారా? అలా ఏం కాదు, ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే హెల్తీ స్నాక్స్ చేసుకునేవారు. అలాంటి వీడియోని ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముందు రోజే ఇదన్నింటినీ నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 1/2 అవర్ బయట ఉంచేసిన, ఎందుకంటే ఆ చల్లదనం అంతా పోయేంత వరకు అలా ఉంచాలి కాబట్టి. తర్వాత ఇందులో మళ్ళీ నేను ముందు రోజు ఏమేమి వేసానో అవన్నీ మళ్ళీ వేసి చూపిస్తున్నాను. అవి అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి ఇవన్నీ వేసి గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవి మళ్ళీ వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది. 2 times వేయడం వలన ఫ్రెష్నెస్ ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి వేయడం వలన పీస్లోకి అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వెళ్ళి పీసెస్ టేస్టీగా ఉంటుంది. రెండోసారి వేయడం వలన ఫ్రెష్నెస్ ఎక్కువగా అనిపిస్తుంది. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక మందం అడుగున బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువగా వాడండి, ఎందుకంటే ఈ చికెన్ మనం 2 times ఫ్రై చేస్తాం కాబట్టి. ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. చికెన్, మటన్లో ఏది హెల్దీనో మీరే చెప్పండి. యాక్చువల్గా కరోనా వచ్చినప్పుడు కూడా డాక్టర్లు చికెన్ తినమని చెప్పారు, కానీ మటన్ తినమని చెప్పలేరు. దేని టేస్ట్ దానిదే. కాకపోతే చికెన్ తొందరగా డైజెషన్ అవుతుంది, ఇందులో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మటన్ డైజెషన్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, అందుకే ఎక్కువ శాతం మనల్ని చికెన్ తినమని చెప్తారు. చికెన్లోని వాటర్ అంతా పోయి ఈ విధంగా ఫ్రై లాగా అవ్వాలి. అంతవరకు స్టవ్ని సిమ్లోనే పెడుతూ ఉడకనివ్వాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లోనే పెట్టి దీన్ని ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత అదే బౌల్లో లేకపోతే వేరే బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో వీడియోలో చూపించిన విధంగా కొంచెం జీలకర్ర, తర్వాత వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకొని మూడింటిని బాగా కలుపుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, 1/2 kg చికెన్కి 1/2 స్పూన్ జీలకర్ర, 5 లేదా 6 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 4 లేదా 5 ఉల్లిపాయల్ని వీడియోలో చూపించిన విధంగా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో టేస్ట్ మొత్తం మనకు ఆనియన్స్ తోటే వస్తాయి కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. ఒకవేళ మీకు వీలున్నట్లయితే ఇంకెక్కువ ఆనియన్స్ వేసుకున్నా పర్లేదు. తర్వాత చికెన్లో మనము సాఫ్ట్ పీసెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బోన్స్ అయినా యూజ్ చేయొచ్చు. రెండింటిని కవర్ చేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ మన ఇంటికి వస్తే దగ్గర వాళ్ళు వస్తే మటన్ వండుతారు, దూరం వాళ్ళు వస్తే చికెన్ వండుతారు. ఏదో ఫార్మాలిటీకి వండాలి కాబట్టి అని వండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే మనం వండే వంటలలో కూడా వాళ్ళు మనకు దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ అని తెలుస్తాయి. కొంతమంది ప్రెస్టేజ్ కోసం బిర్యానీ వండి మటన్ వండే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే బిర్యానీ తిన్న వాళ్ళు, మటన్ తిన్న వాళ్ళంతా గొప్ప వాళ్ళ, పచ్చడితోటి పప్పుతోటి తిన్న వాళ్ళంతా తక్కువ వాళ్ళ. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. దీనివల్ల కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. చికెన్ స్నాక్స్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం కరివేపాకు వేసి ఉంటుంది. అలా వేయడం వల్ల స్నాక్స్ ఐటమ్స్కి బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్తో ఉన్న ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఏ రకమైన సాసులు కానీ ఇలాంటి బయట ఐటమ్స్ వేయట్లేదు, ఓన్లీ ఆనియన్స్ ఇంట్లో దొరికే వాటితో మాత్రమే వేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ. పిల్లలకి ఇలాంటి చికెన్ ఐటమ్స్ పెట్టడం చాలా బెటర్ అండి. ఇలా కనుక చికెన్ ఫ్రై ఒకసారి చేసి మీ పిల్లలకు పెడితే 1 kg చికెన్ అయినా 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఇందులో బోన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇచ్చేటప్పుడు కాస్త సాఫ్ట్ పీసెస్ ఉన్నవే ఇవ్వడం బెటర్. పిజ్జాలు, బర్గర్లు, చికెన్ మంచూరియాలు ఇవే కాకుండా ట్రెడిషనల్ ఫుడ్ అయినా ఇలాంటి ఐటమ్స్ని పిల్లలకు పరిచయం చేయడం వల్ల హెల్దీ ఫుడ్స్ తినడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. చికెన్ ఐటమ్సే కాబట్టి వాళ్ళు వద్దు అనకుండా ఇష్టంగా తింటారు. మీకు కూడా నచ్చిందా? లైక్ చేయండి.